ఎవరి ఖిల్లానో ఢిల్లీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నది, 2 సార్లు వాళ్ళదే అధికారం. మరి ఈసారి 3వ అధికారాన్ని చేజిక్కించుకుంటారా లేదు బీజేపీకి అప్పగిస్తారా అన్నది చూడాలి. పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీగానే ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగంగా 2 కలిసే ఉన్నా హర్యానాలో ఎట్లాగైతే విడిగా పోటీ చేశారు ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోనపు పోటీ. గత అసెంబ్లీ, ఇటీవల లోక్సభ ఎన్నికలకు పార్టీల ఓట్ల శాతాల్లో భారీ తేడా. మెరుగుపడ్డ బీజేపీ, కాంగ్రెస్ మళ్ళీ గెలుపుపైన ఆమ్ ఆద్మీ పార్టీ ధీమా. నేటితో ముగియబోతున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు 5వ తేదీన పోలింగ్. మురికివాడల్లోని జనం, ఆటో క్యాబ్ డ్రైవర్లు, కార్మికులు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు, మధ్యతరగతి ఉన్నత వర్గాల ప్రజలు కమలం పార్టీ వైపు, మైనార్టీలేమో కాంగ్రెస్ వైపు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ వర్గాల్లో ఎవరు ఏ వైపు ఉన్నారు అనే ప్రశ్నకు ఈ విశ్లేషణలే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది. సో ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఆమ్ ఆద్మీ పార్టీ బయటపడ్డ ఆశ్చర్యం లేదు, బీజేపీ బయటపడ్డ ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవకాశాలు తక్కువనే ఉన్నాయి, నో అనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే పోటీ వెరీ క్లియర్, బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీగా ఉండే అవకాశం ఉంది. ఉపసంహరణకు సోమవారంతో గడువు ముగియడంతో ప్రధాన పార్టీలని ప్రచారాన్ని మరింత ఉధృతం చేసినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలుంటే ఫిబ్రవరి 5వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగబోతున్నది. అదే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 53.57% ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలు గెలుచుకున్నది. 38.51% ఓట్లతో బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. 4.26% ఓట్లతో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కాంగ్రెస్కి మళ్ళీ ఏమైనా 10లోపు సీట్లు ఏమైనా వస్తే రావచ్చేమో తప్ప అది కూడా అవకాశం ఉందో లేదో తెలియదు. కాకపోతే ఈ గెలుపు ఓటములను ఏమైనా ప్రభావితం చేస్తే చేయొచ్చు. 6 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 54.35%, కాంగ్రెస్ పార్టీ 18.91% సాధించి ఓటు బ్యాంకును మెరుగుపరుచుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం 24.17% ఓట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో జననాడి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ 3 పార్టీలకు న్యూఢిల్లీ నియోజకవర్గం అత్యంత కీలకం. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, బీజేపీ నుంచి మాజీ ఎంపీ, మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ, మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ పోటీ చేయలే. ఈసారి ఆ పార్టీ పర్వేష్ను నిలబెట్టడం, 2013లో షీలా దీక్షిత్ను ఓడించి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ను ఢీకొనేందుకు ఆమె కుమారుడు సందీప్ను కాంగ్రెస్ బరిలోకి దింపడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కేజ్రీవాల్ ఒక్కరే ప్రచారం చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నుంచి పలువురు జాతీయ స్థాయి నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యూపీ సీఎం యోగి సహా పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు వీళ్ళంతా ప్రచారం చేస్తున్నారు. మన ఎంపీలంతా కూడా పోయి ఆన్నే ప్రచారం చేస్తున్నారు. ఎవరు? బీజేపీ ఎంపీలు. సో ఇట్లా ఈ ప్రచారం నడుస్తున్నది. మొత్తం 70 నియోజకవర్గాల్లో 980 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1521 నామినేషన్లు అయినాయి. 1040 నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది. ఇక ఏందన్నది ఇక అక్కడ కూడా ఉచిత పథకాల హామీలు ఇస్తూనే ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ఉచిత వరాలపైన హామీలు ఇస్తుండడంతో ప్రజలు ఏ పార్టీ వైపు ఆకర్షితులవుతారన్న విషయం అంచనా వేయడం కష్టంగా మారింది. ఢిల్లీ ఎన్నికల ఘట్టం ప్రారంభమైన కొద్ది రోజులకే 8వ పే కమిషన్ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల ఢిల్లీలో అత్యధికంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తమకు అనుకూలంగా మారతారని బీజేపీ ఆశాభావంతో ఉన్నది. మహిళలకు నెలకు 2,500 చొప్పున చెల్లిస్తామని, గర్భిణీ స్త్రీలకు 21,000తో పాటు 6 న్యూట్రిషన్ కిట్లు అందిస్తామని, 500 రూపాయలకే పేదలకు ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మహిళలకు నెలకు 2,500 రూపాయలు, వృద్ధులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స, ఉచిత విద్యుత్తు, నీటి సరఫరా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఆడపిల్ల వివాహానికి 1,00,000 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించింది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే రెంటెడ్ హౌసెస్లో ఉంటారో వాళ్ళకు కూడా ఫ్రీ పవర్ అండ్ నీటి సరఫరా కల్పిస్తామని హామీ ఇచ్చిండు. కాంగ్రెస్ కూడా 500కి గ్యాస్ సిలిండర్, ఉచిత రేషన్ కిట్, 300 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలు గుప్పించింది. ఎవరికి వాళ్ళు హామీలు ఇచ్చారు. ప్రచారంలో అందరూ ముందంజలోనే ఉన్నారు. పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీగా ఉండబోతున్నది. ఈ ఎలక్షన్ ఎవరికి అత్యంత కీలకం అంటే బీజేపీ కంటే, కాంగ్రెస్ కంటే ఎక్కువగా అరవింద్ కేజ్రీవాల్కి ఇది చాలా కీలకమైన ఎలక్షన్గా మనం చూడొచ్చు. గతంలో ఢిల్లీలో గెలిచిన తర్వాత ఈ గెలుపుతో పంజాబ్లో కూడా అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. కానీ దాని తర్వాత
ఈ సారా దందా లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే బయటపడ్డదో అందులో కేజ్రీవాల్ చేసిన తప్పుకి ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీకి మొత్తం అవినీతి మరక అంటింది. అవినీతి లేని అవినీతి రహిత పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఈ లిక్కర్ స్కామ్తో ఆ మరకను అంటించుకున్నాడు. ఇప్పుడు బీజేపీ ప్రచార అస్త్రం కూడా అదే అయింది. అక్కడ ఇక్కడ బీజేపీ దేశంలో అధికారంలో ఉన్న, కేంద్రంలో అధికారంలోకి వచ్చినా వాళ్ళు అక్కడ ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయారు. అది ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ వల్ల. మరి మూడోసారి ఏం జరుగుతుందన్నది మనం 8వ తేదీన చెప్పగలుగుతాం. 5వ తేదీన పోలింగ్, ఆ 8వ తేదీన కౌంటింగ్ ఉండబోతున్నది. ఎవరు ముఖ్యమంత్రి అన్నది 8వ రోజు తెలుస్తుంది.